సో గైస్ మేమైతే క్లాస్ నుంచి డైరెక్ట్‌గా గ్రోసరీ షాపింగ్‌కి వచ్చామనమాట. సో ఇందులో మేము చాలా వెజిటబుల్స్ అవన్నీ కొనేసామనుకోండి. కానీ ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మీకు చూపించొచ్చు అని అనిపించింది. ఇది బ్రెడ్ కటింగ్ మెషిన్ అనమాట. సో మనం అలా బ్రెడ్ తీసుకొని ఆ మెషిన్‌లో పెట్టి అది క్లోజ్ చేయాలి. అది క్లోజ్ చేస్తేనే అది వర్క్ అయితది. లేకపోతే అవ్వదు. సో క్లోజ్ చేశాక అక్కడ కింద బ్రెడ్ పీసెస్ అన్నీ అలా కట్ అయిపోయి వచ్చాయి. అండ్ దాన్ని మనము తీసి పైన ఒకటి ఉందండి స్టీల్, అది కూడా చూపించాము వీడియోలో. అక్కడ పెట్టి అంటే మనం నీట్‌గా అరేంజ్ చేసుకోవచ్చు కట్ చేసిందనమాట. సో మన ఇండియాలో దీంతో అవసరం ఉండదు కదా! ఎందుకంటే మనకు ఆల్రెడీ బ్రెడ్ అనేవి స్లైసెస్ గానీ చేసి అమ్ముతారు కాబట్టి మనకి ఇండియాలో అవసరం లేదు. సో ఇటువైపు చూస్తే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ ఉన్న టైప్స్ ఆఫ్ బ్రెడ్స్‌లో మేము హాఫ్ కూడా ట్రై చేయలేదు. అండ్ ఇక్కడ ఈ ఊర్లో ఇంకొకటి ఏంటిది అంటే లైక్ అంతా ఎక్కువ మైదానే కన్సప్షన్ ఉంటది. కానీ ఇక్కడ మీరు చూస్తే గనక బ్రెడ్స్ మీద సెసమ్ సీడ్స్ ఉన్నాయి. సో ఈ యొక్క క్వాలిటీ కొంచెం బావుంటదండి. ఇక్కడ చూస్తే మేము మాది బిల్లింగ్ ఏయించేసుకుంటున్నాం అనమాట. సెల్ఫ్ బిల్లింగ్. గైస్ ఫైనలీ గ్రాసరీ షాపింగ్ అయితే అయిపోయింది. ఇద్దరు 2 కవర్స్ పట్టుకుని పైకి వెళ్తున్నాము. సో ఇప్పుడు మా ఇంటికి డైరెక్ట్గా 224 అని ఒక చిన్న మినీ బస్ ఉంటుంది. ఆ బస్ క్యాచ్ చేస్తే డైరెక్ట్గా వెళ్తాం. లేకపోతే 2-3 బస్ చేంజ్ అయ్యి మా హాస్టల్కి వెళ్ళాల్సి వచ్చింది. సో గాయస్ గ్రాసరీ షాపింగ్ అయిపోయింది అండ్ బస్ స్టాప్కి వెళ్ళిన వితిన్ 2 సెకండ్స్లోనే బస్ వచ్చింది అండ్ వితిన్ 5 మినిట్స్లో మేము హాస్టల్కి వచ్చేసాం. సో ఫైనలీ దిస్ అవర్ షాపింగ్. మార్నింగ్ 5:30కి లేచాము. ఇప్పుడు టైం ఈవినింగ్ 5:30 అయింది. 12 అవర్స్ నాన్ స్టాప్ జర్నీ, స్టడీ, క్లాసెస్, హెక్టిక్ షెడ్యూల్ ఇవాళైతే. రేపు కూడా సేమ్ ఉండబోతుంది. అండ్ సాటర్డే మాకు వీక్ ఆఫ్ ఉంటుంది, సాటర్డే సండే. అండ్ మండే మాకు ఎగ్జామ్ ఉంది. సో సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉన్న ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.